everybody, వెల్కమ్ టు ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేసినటువంటి 10,060 పోస్టులకు సంబంధించి నిన్నటి రోజున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైనాన్షియల్ అప్రూవల్లో భాగంగా అన్ని పోస్టులు ఏ డిపార్ట్మెంట్ అంటే ఇప్పటి వరకు మీరు రకరకాల పోస్టులు అనుకుంటున్నారు, ఇన్ని వేకెన్సీస్ అనుకుంటున్నారు, అవన్నీ కూడా అదంతా డ్రాఫ్టే. ఇది ఇప్పటితోటి ఈ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నెంబరు ఫైనల్ అనమాట. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు ఇదే ఫైనల్. ఇంకా దీంట్లో మార్పులు ఏం లేవు, దీంట్లో పెరగడం లేదు, తగ్గడం లేదు. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి 10,060 పోస్టులని 4 ఫేజులుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్స్ 1,523 పోస్టులు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంది. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వేకెన్సీస్ని నోటిఫై చేయడం, క్యాడర్ స్ట్రెంత్ని ఫిక్స్ చేయడం, ఎంప్లాయీస్ని అడ్జస్ట్మెంట్ చేయడం అదంతా వర్క్ జరుగుతుంది. కాబట్టి ఏం చేశారంటే ఆగస్టు 15న ఇవ్వాల్సిన నోటిఫికేషన్ని సెప్టెంబర్ 15కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 15 ఇవ్వాల్సిన నోటిఫికేషన్ని అక్టోబర్ 15 ఇస్తామని చెప్పారు. కాబట్టి థర్డ్ ఫేజు అలానే ఫోర్త్ ఫేజ్ అన్నీ కూడా రెండు కూడా అక్టోబర్ 15నే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా సెకండ్ ఫేజ్లో మొత్తం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. అలానే అదర్ దెన్ ద గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 1 కాకుండా అదే స్థాయిలో ఉన్నటువంటి కొంచెం మంచి పోస్టులు ఉన్న నోటిఫికేషన్స్ ఉండడం జరిగిందన్నమాట. ఈ వీడియోలో మనము అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ కంటే గ్రూప్ 1కి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా సరే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం ఏం చేస్తుందంటే ఈ వేకెన్సీస్ ఫేజ్ 2లో గ్రూప్ 1 సర్వీసెస్ కింద కొన్ని నోటిఫికేషన్ ఉన్నాయి. వీటన్నిటి గ్రూప్ 1లో ప్రతి పోస్ట్కి మీరు కావాలంటే ఫార్ చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎనీ డిగ్రీ అనమాట. అయితే అదర్ దెన్ ద గ్రూప్ 1 వేకెన్సీస్ రేపు సెప్టెంబర్ 15న విడుదల చేయబోయే నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 కాకుండా మిగతా నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఈ నోటిఫికేషన్స్లో ఈ జాబ్ వేకెన్సీస్లో ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే దానికి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించడానికి ముందస్తుగా దానికి మీరు ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది అనే ఉద్దేశంతో ఏ జాబ్స్కి, ఏ పోస్టులకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఒకసారి చూపిస్తా, చూడండి. రైట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో హార్టికల్చర్ ఆఫీసర్ అనే పోస్టులు ఉండడం జరుగుతుంది. ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి మొత్తం 45 పోస్టులు ఉన్నాయి. దీనికి బీఎస్సీ హార్టికల్చర్ కానీ, బీటెక్ హార్టికల్చర్ కానీ, బీఎస్సీ హానర్స్ ఇన్ హార్టికల్చర్ కానీ ఎలిజిబుల్. అలానే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ పోస్టులు ఉన్నాయి. మొత్తం 164 పోస్టులు ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఏపీ వెటర్నరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఉండాలి, ప్లస్ బీఈడి లేదా డిఎడ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీలో ఈ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. బాటనీ కానీ, ఫారెస్ట్ కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ. అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎలిజిబుల్. 26 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాయి. ఈ 20 పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ లేదా డిప్లొమా, డిగ్రీలో ఫారెస్ట్రీ కానీ, బాటనీ కానీ, అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు, దానికి సంబంధించిన టెక్నికల్ వింగ్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్ ఎలిజిబిలిటీ 15 పోస్టులు ఉండడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4 పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీలో అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, అలానే ఇంజనీరింగ్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, ఇట్లా అన్ని నార్మల్ డిగ్రీ ప్లస్ ఇంజనీరింగ్లో ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మనం ఒకటి బుక్
రిలీజ్ చేయడం జరిగింది అభిషేక్ పబ్లికేషన్ తరఫున. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. లేకపోతే మనం జ్యోతిర్మయ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ AEE 40 పోస్టులు ఉన్నాయి. యాక్చువల్గా ఇది అది వరకు నోటిఫికేషన్ 21 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇది. దీనికి BE BTech సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 542 ఉన్నాయి. దీనికి ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వలెంట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఆర్ముడ్ AR 205 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఇంటరే. అలాగే పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, దీనికి 10th ప్లస్ ITI ఉండాలి. ITIలో ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, వైర్మెన్ కానీ ఇవి ఉండాలి. లేకపోతే 10th తర్వాత MPC, ఇంటర్ MPC చేసిన, డిప్లొమా ECE, EEE, CSC చేసిన, అదేవిధంగా BE BTech ECE, EEE, CSC వాళ్ళు కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అనమాట. అంటే చిన్న పోస్ట్ కాబట్టి, అంటే బేసిక్ లెవెల్ పోస్ట్ కాబట్టి చాలామందికి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు దీనికి ప్రిపేర్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ ఇంటరు, ITI చేసిన వాళ్ళు ఉంటారో వీటికి ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉండేది. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ ఇంటర్తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కానీ, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కానీ ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. SI సివిల్ ఎనీ గ్రాడ్యుయేషన్, SI AR ఎనీ గ్రాడ్యుయేషన్. సబ్ ఇన్స్పెక్టర్ SI కమ్యూనికేషన్, దీనికి BE BTechలో ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఎలిజిబుల్ అనమాట. అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ 43 పోస్టులు ఉన్నాయి. దీనికి MSc ఫారెన్సిక్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, DNA కానీ, టాక్సికాలజీ కానీ ఇవి చదువుంటే ఎలిజిబుల్. యాక్చువల్గా వీటికి సంబంధించి మీకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలనేది మీరు ఇక్కడ వివరిస్తాను. అయితే ఇంకా డీటెయిల్డ్, అంటే దీనికి సంబంధించి వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది ఇంకా మీరు ఈ పోస్ట్ కొట్టేసి దానికి ఓల్డ్ నోటిఫికేషన్ అని కొడితే వచ్చేస్తుంది. లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను సంప్రదించినా కానీ, కామెంట్స్ రూపంలో కానీ సంప్రదించినా కానీ మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఈ 10,000 పోస్టులో మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నారు, మీ విద్యార్హతలకి ఏవి సూటబుల్ పోస్టులు అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇదంతా చేశాను, అయితే రికార్డు అయ్యేటప్పుడు అది మిస్ అయింది, అందువల్ల మళ్ళీ చేయాల్సి వస్తుంది. తర్వాత SI PTO ఇవి 10 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, ఆటోమొబైల్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలానే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్, దీనికి SSC ఇంటర్ ప్లస్ ITI మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వాళ్ళు ఎలిజిబుల్. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఫోటోగ్రాఫర్, దీనికి 10th లేదా ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అనేది ఉండాలి. ఇట్లా తక్కువ వేకెన్సీస్ ఉన్న పోస్టులని అవి మనకు వస్తాయని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా వాటికి అందరూ అలానే నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాటికి అప్లై చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా మీరు విజయం సాధించగలరు. దానికి నేను ఇదేదో మీకు ఉదాహరణ చెప్పట్లేదు, కానీ నా విషయంలోనే అది జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసరు 2019లో, అంటే 17లోనే ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. అప్పుడు 19 కల్లా అది రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. అప్పుడు నాకు మార్కాపురం డివిజన్లో ఒక్క పోస్టే ఉంటే ఆ ఒక్క పోస్టే నాకు వచ్చిందనమాట. అట్లా కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, నేను కూడా MSc ఫారెన్సిక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ ఎలిజిబుల్. అదేవిధంగా అనుభవం కూడా అడుగుతున్నాడు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, దీనికి BSc MLT కానీ, DMLT చేసిన వాళ్ళు, అదేవిధంగా BSc సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ల్యాబ్ అటెండర్, దీనికి 10th లేదా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. MPC కాకుండా BPC చేసిన వాళ్ళు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ డార్క్ రూమ్ అసిస్టెంట్, ఇది 10th లేదా ఇంటర్ ప్లస్ డార్క్ రూమ్ ప్రాసెసింగ్ ఫోటోగ్రఫీలో అనుభవం లేదా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్, దీనికి BSc కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయో సైన్స్ లేదా సంబంధిత సైన్స్ గ్రూప్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కూడా, ల్యాబ్ అసిస్టెంట్ కూడా. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో, దీనికి ఇంటర్మీడియట్ MPC చేసి ఉండాలి. అలాగే ఫైర్మెన్ 158 పోస్టులు ఉన్నాయి. చాలా పెద్ద రిక్రూట్మెంట్ అనుకోవాలి. ఈ ఫైర్మెన్ పోస్టులు వస్తే చాలా ఈ సివిల్ వీటికంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంత ఒత్తిడి ఉండదు. ఇంటర్ లేదా దానికి ఈక్వలెంట్ ఉండాలి. నిర్ణీత అవసరమైన
నేను దాని అనుభవం కూడా ఒకవేళ అడిగి ఉండొచ్చు అనమాట. డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. తర్వాత ఫైర్ సర్వీసెస్, అదేవిధంగా దీన్నైతే శారీరక ప్రమాణాలు ఉండాలి, అనుభవం ఏం అవసరం లేదు ఫైర్మెన్కి. అది తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకి 10th లేదా ఇంటర్తో పాటు హెవీ గూడ్స్ ఆర్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం 2 నుంచి 3 ఏళ్ళ అర్హత అనుభవం ఉండాలి. అలానే వార్డెన్ పోస్టులు, ప్రిజన్స్లో జైళ్ళల్లో వార్డెన్ పోస్టులు. మెయిల్ అంటే మన జైలర్ సినిమా చూసినాం కదా, అట్లాంటి జైలర్ అనమాట. వార్డెన్ పోస్టులు మొత్తం 150 పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్ ప్లస్ ఈక్వలెంట్ అనేది ఎలిజిబుల్. వార్డెన్ ఉమెన్, జైల్స్లో ఉమెన్ వార్డెన్ పోస్టులు, ఇవి కూడా 10 ఇంటర్ ఎలిజిబుల్. పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ 80 ఉన్నాయి, దీనికి కూడా ఇంటర్ ఎలిజిబుల్. రిజర్వ్ ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ ఎస్ఐ అనమాట. ఇది ఎనీ డిగ్రీ, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి, ఇవి 9 ఉన్నాయి, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి మొన్నటి వరకు 95 ప్రకటించారు, ఇప్పుడు 78 తగ్గించడం జరిగింది. దీనికి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీలో ఇంజనీరింగ్ డిప్లొమా కానీ చేసి ఉండాలి. డిప్లొమా చేసిన వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్, ఒక్క సివిల్ ఆర్కిటెక్చర్ తప్ప. తర్వాత ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అభ్యర్థులు వినియోగించుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి కూడా చాలా తక్కువ పోటీ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఇంకా మనకు ఏడబ్ల్యూఈస్, ఎస్ఐ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి ప్రిపేర్ అవుతుంటారా, ఇట్లాంటి మిస్ అయింది. కాబట్టి ఇట్లాంటి తక్కువ కాంపిటీషన్కే మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంది. దీనికి కూడా బేసిక్ 54,000 బేసిక్ ఉంది, చాలా మంచి పోస్టు. తర్వాత లేబర్, ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్, 12 పోస్టులు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 250 అన్నారు, వాటిని 196 తగ్గించడం జరిగింది. డిగ్రీలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ డైరెక్టర్, ఇది కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే, ఇది ఎంఏ లేదా ఎంఎస్సి స్టాటిస్టిక్స్, అప్లైడ్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎంఏ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ లేదా ప్యూర్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే. ఇది కూడా చాలా మంచి పోస్ట్, 17 పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే. తర్వాత ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇది మొత్తం 104 పోస్టులు జరిగింది. ఇది కూడా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, ఇది 21 పోస్టులు ఉన్నాయి, ఎనీ డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి. హాస్టల్ వెల్ఫేర్ అంటే అది. వీటికి సంబంధించి ఈ విధంగా విద్యార్హతలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పోస్టులో ప్రిపేర్ అవుతారో దానికి మీ విద్యార్హతలను చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగిస్తే మీరు విజయం సాధించడానికి ఒక అడుగు, ప్రిపరేషన్లో పోటీలో మీరు ఒక అడుగు ముందు ఉండడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతర వివరాల కోసం ఈ ఛానల్ని, ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలానే ఫస్ట్ కామెంట్లోను మన ఈ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపు అభిషిక్త్ పబ్లికేషన్స్ అని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాటిలో పోస్ట్ చేయబడుతుంది. అంటే ఆ గ్రూప్స్లో చెత్తా చెదారం అంతా ఎప్పుడు ఏదంటే అది మెసేజ్ అయితే పెడతాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఉంటేనే పెడతాం అనమాట. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు వీటికి ప్రిపేర్ అవుతుంటే వాటిలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇతర వివరాల కోసం, ఇట్లాంటి వాటి కోసం మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఆ వాట్సాప్ గ్రూప్లోను అలానే టెలిగ్రామ్ గ్రూప్లోను జాయిన్ అవ్వండి. ఇతర వివరాలకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి ఆన్లైన్ క్లాసులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ పోస్టులు అన్నిటికి సంబంధించి పేపర్ వన్ ఏవైతే ఉందో, జిఎస్ పేపర్ ఏదైతే ఉందో, ఈ జిఎస్ పేపర్కి సంబంధించి మన యాప్లో ఫౌండేషన్ కోర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, తర్వాత ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ కోర్సులో జిఎస్ పేపర్ గ్రూప్ 1 జిఎస్ పేపర్ 1 క్లాస్ అందుబాటులో ఉన్నాయి. అవి ఈ పేపర్ 2తో పాటు పేపర్ 1 చదివితే ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.